హలో గైస్, వెల్కమ్ బ్యాక్. వీడియో ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియోతో మీకు పాస్ చేద్దామని అనుకుంటున్నా. ఆల్రెడీ మీరు తమిళలో టైటిల్లో కూడా చూశారు. చల్లనీళ్ళతో స్నానం చేయడం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్, దాన్ని మనం ఈ రోజు వీడియో తెలుసుకోబోతున్నాం. బెనిఫిట్స్, దాని గురించి వచ్చే బెనిఫిట్స్ మనం నేర్చుకోబోతున్నాం. బెనిఫిట్ నెంబర్ 1, కామింగ్ ఇచ్చి స్కిన్. అంటే దురద చర్మం, అంటే స్కిన్ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో, ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే స్కిన్ డిసీజెస్ లో చాలా రకాలు ఉంటాయి. సో ఏదైనా సరే దాంట్లో ఈ చన్ననీళ్ళు అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంటే ఎలా అంటే మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా మీరు ఆ దురద చర్మాన్ని గోకుతూ ఉన్నప్పుడు మీకు ఆ రిలాక్సేషన్ అనేది అస్సలు ఉండదు. సో ఎప్పుడైతే మీ చల్లనీళ్ళు ఒకసారి మీరు స్నానం చేస్తారో దాని ద్వారా ఏంటంటే ఈ చల్లనీళ్ళు ఏం చేస్తుందంటే అధిగమించడానికి సహాయపడుతుంది అన్నమాట. సో దాన్ని తీసివేయడానికి మాక్సిమం దాని చల్లనీళ్ళతో స్నానం చేసి ఏంటంటే మనకు ఆ ఇచ్చింగ్నెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది అనమాట మీరు చలితో స్నానం చేస్తే. బెనిఫిట్ నెంబర్ 2, వేకింగ్ యూ అప్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రెగ్యులర్గా మనం జరిగే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఏ ఉంటారు. ఎలా అంటే ఫస్ట్ మగ్గు పోసుకున్నప్పుడు, ఒక జగ్గులు నీళ్ళు మనం మీద పోసుకున్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా? చచ్చిపోతుంటా ఇలా ఉంటది. ఆల్మోస్ట్ మన ప్రాణం పోయి మళ్ళీ మనం అంటే చచ్చి బతికినట్టు ఫీల్ వస్తుంది మనకు ఒక చెంబులు నీళ్ళు పోసుకోగానే. అసలు అసలు అది ఫస్ట్ స్టెప్, మన సాహసం, పెద్ద సాహసం అనుకోరు అది. అయితే ఆ చలనీళ్ళు మన మీద పోసుకున్నప్పుడు మన శరీరంలో ఈ 3 పనులు జరుగుతాయి అన్నమాట. ఏంటంటే మీరు అందరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఫస్ట్ 1, ఆక్సిజన్ ఇంటేక్, ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటాం. నెక్స్ట్ హార్ట్ బీట్ అవుతుంది. అలాగే థర్డ్ 1 వచ్చి అలర్ట్నెస్ అనేది ఉంటుంది. సో ఈ 3 పనులు మనం ఒక్క మగ్గు నీళ్ళు మనం మీద పోసుకున్నప్పుడు జరుగుతాయి అన్నమాట. బెనిఫిట్ నెంబర్ 3, ఇట్ గివ్స్ యువర్ హెయిర్ అండ్ స్కిన్ హెల్తీ గ్లో. అంటే మన చర్మానికి, మన ఫేస్ కి అండ్ మన హెయిర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందండి. ఎందుకంటే ఐస్ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మన ఫేస్ లో గ్లోనెస్ అనేది వస్తుందండి. నిజంగా మీరు అందరికి తెలిసే ఉంటుంది ఇది. సో ఐస్ వాటర్ ద్వారా, అలాగే మనం స్నానం చేయడం ద్వారా కూడా చాలా ఫేస్ లో గ్లో అనేది వస్తుంది. అలాగే మన హెయిర్ హెల్త్ కూడా అంటే స్కాల్ఫ్ డ్యామేజ్ కాకుండా మన హెయిర్ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. బెనిఫిట్ నెంబర్ 4, కోల్డ్ వాటర్ మే హెల్ప్ బూస్ట్ వెయిట్ లాస్. సో మీరు చల్లనీళ్ళతో స్నానం చేయడం ద్వారా ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది అన్నమాట. ఇది ఒక మంచి యూస్ఫుల్ బెనిఫిట్ అండి. మనకి చాలా మంది ఫ్యాట్ ఉంటుంది. సో ఆ ఫ్యాట్ ని ఈ విధంగా కూడా కరిగించుకోవచ్చు, అంటే బర్న్ చేయొచ్చు. సో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఈ వీడియో కూడా సరిపోదు, ఎందుకంటే అంత మంచి బెనిఫిట్స్ మనము కోల్డ్ వాటర్తో స్నానం చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని చెప్తాను. ఇంకా ఏంటంటే బెటర్ స్లీప్ ఉంటుంది, అలాగే మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మన బాడీ మొత్తం బ్లడ్ మంచి ఫ్లోట్ అవుతుంది, అలాగే అలర్ట్నెస్ ఉంటుంది, మన మైండ్ యాక్టివ్గా ఉంటుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ అనేది ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియోలో మీరు ఎంతో కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినా కదా, అంటే ఇప్పుడు ఈ బెనిఫిట్స్ అని చెప్పడం ద్వారా అంటే 1 డేలో మీకు ఇది పాసిబుల్ కాదు. టేకప్ అ ఛాలెంజ్, అంటే ఒక 30 డేస్ మీరు ఛాలెంజ్ తీసుకుంటే ఏంటంటే మీరు పక్కా ఈ బెనిఫిట్స్ అయితే మీరు పక్కా చూస్తారు. సో బ్రో ఇప్పుడు అందరూ అంటారు, క్వశ్చన్ వేస్తారు, బ్రో ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఇప్పుడు వాటర్ చాలా కూల్గా ఉంటాయి, స్నానం చేయలేము, అసలు పడదు కూడా అంటే మీరు చూసుకోండి. మ్యాక్సిమం 70 degrees, అంటే మనం అంటే థర్మోమీటర్ పెట్టి ఏం గెలకం, కానీ చేపెట్టి చూడండి, మీకు తెలిసిపోతుంది కదా ఈ నీళ్ళు అంటే ఈ మందం ఉంటే మనం చేయగలుగుతాం రా బాయ్, సార్ చేస్తానే, ఓకే నో ప్రాబ్లం అనుకున్నా, ఓకే. లేదంటే మాత్రం మీరు గోరువెచ్చని నీళ్ళతో చేయడం బెటర్ అండి. సో మ్యాక్సిమం ఎక్కువ కూల్ వాటర్తో చేయడం అయితే ట్రై చేయండి. కొంతమందికి హెల్త్ సపోర్ట్ చేయదు, వాళ్ళు నెగ్లెక్ట్ చేయొచ్చు, ఓకే. వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ డాక్టర్స్ ఏమైనా చెప్పుకుంటే మాత్రం ఇలా చేయకూడదని మాత్రం చేయకండి. ఒకవేళ మీరు ఒకవేళ గుడ్ హెల్త్ ఉంది, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే మాత్రం పక్కా ఈ కోల్డ్ వాటర్ షవర్ అనేది చేయండి, మీకు బెనిఫిట్ అవుతుంది కానీ మైనస్ అయితే కాదు. సో ఒకవేళ మీరు ఇంకా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో.
సో మన ఛానల్లో క్రేజీ షార్ట్స్, క్రేజీ వ్లాగ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీకు ఇప్పటి నుంచి అయితే వస్తుంటాయి. సో ఇంకెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియో, అలాగే నేను చెప్పే ప్రతి ఒక్క షార్ట్ కూడా పూర్తిగా చూడండి. అయితే ఒకవేళ ఈ వీడియోస్ మాత్రం పక్కా లైక్ చేయండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తున్నా. సో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఈ వీడియోని ఆదరిస్తారని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.